ఆనియన్ పెట్టుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది చూడు. మమ్మడిచిది కావాలి ఇంకా బాగుంది. అమ్మ అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు చేపల ఫ్రై. ఇప్పుడు చాలా చేపలు వస్తాయి, వర్షాలు కొడితే మీదికి ఇట్లా ఎగురుకుంటూ వస్తుంటాయి. ఇక ఎక్కువ చేపలే వండుకుంటాం ఈ టైంలో అయితే. ఇక ఎందుకంటే మన వాళ్ళకు ఫ్రై మస్తు రకాలు చూపించిన, ఈ రకం కూడా చూపించిన కానీ మళ్ళీ చూపిస్తున్నా, మళ్ళీ వేస్తున్నా కదా, చేసినప్పుడు చూపించాలి కదా. ఊరు ఊరు చేపలు ఇవి అక్కడ ఊరు చేపలు మంచిగా స్ట్రాంగ్ ఉన్నాయి చేపలు. ఇట్లా ఇట్లా దొడ్డుగా ఇట్లా కొట్టున్నారు. బాగా సన్నగా ఉడక కట్ చేయించుకోకుండ్రి అవి. ఎందుకంటే ఇట్లా బాగా సన్నగా కట్ చేయించినాం అనుకో ఫ్రై ఉడక కుదరదు. సన్న మంట మీదనే ఎట్లా ఫ్రై చేస్తా అన్నది చూడండి. ఊరు చేప స్ట్రాంగ్ ఉన్నది చేప. ఇగో తెచ్చిన అక్కడి నుంచి తెచ్చినా కానీ 2 రోజులకైనా ఇంత బాగుంది చేప. పసుపు నెల ఉంది. పసుపు కారం కలుపుకొని వచ్చింది. అది కడిగేసిన, మనం కలుపుకొని వచ్చింది కూడా కడిగేసి మళ్ళీ పసుపు వేసి కూడా కడిగిన అట్లా. ఎందుకంటే పసుపు మనం కారం వేసి ఉప్పు వేసి పెట్టినామంటే మనకు ఖరాబ్ కాదు, చేప ఫ్రెష్గా ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ముందు తెచ్చి పెట్టుకుంటే అట్లా వేసి పెట్టుంది. మళ్ళీ కడిగేయండి అది, దాంతో అట్లా ఫ్రై చేయకూడదు, బాగుండదు. బాగా నానితే ఉడక మన కారం అన్నది నానితే ఉడక టేస్ట్ రాదు. ఇప్పుడు తేజ ఈ ఫిష్ ఒక ½ కేజీ ఉంటుంది. ½ కేజీ ఆయిల్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, పసుపు, ఇవో ఇంట్లో కొంచెము 2-3 లవంగాలు వేసి గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇవో కరివేపాకు, కొంచెం నిమ్మకాయ, పసుపు, ఇంతల్ని ఎట్లా చేస్తామన్నది నేను కలిపి ఎంతసేపు పెడతా, నేను ఎట్లా అన్నది మీకు చూపిస్తాను. నేను చూడండి, మంచి చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మసాలాకు నేను కలిపి పెట్టి ముక్కలకు పెట్టేది ఎట్లా పెడతా అన్నది చూడండి. మసాలా తయారు చేస్తుంది. ఒక ½ టీ స్పూను పసుపు, ½ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పడుతుంది ఉప్పు, కారము 2 టీ స్పూన్లు పడుతుంది. మీరు తినేదాన్ని మీకు వేసుకోండి కారం. ఇలా గరం మసాలా, ధనియాల పొడి కలిపింది ఉన్నది 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. మిరియాల పొడి, దీంతో టేస్ట్ బాగా వస్తుంది. ½ టీ స్పూన్ వేయండి మిరియాల పొడితే కమ్మ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే కమ్మగా. ఇంకా అన్ని రకాలు మనం వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఇవో మీరు కార్న్ఫ్లవర్ వేసుకుంటే వేసుకోండి. నేనైతే నాకు నచ్చది. ఎందుకంటే మనకు ముక్కతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి నేను ఎట్లా గొలిస్తా, ఎట్లా అది ఏంటంటే గొలిచడం అంటే బాగా ఆయిల్ కాదు, సింపుల్గానే టేస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇట్లా నిమ్మకాయ వండుకోవాలి. ఒకటి బాగా పుల్లగా ఉడక మంచిగా ఉండదు, ఈ వాటర్ మంచి నెల్లినాయి కాబట్టి ఒక నిమ్మ చెక్క చూడండి, 1 చెక్క, ఎత్తులు పడనీయకుండా చేదస్తుంది. ఈ ముక్కలకు మనం పెట్టేసుకోవాలి. చూడండి ఎట్లా పెడతాను. ముక్కలకు రాసుకోండి. ఇలా మనం బియ్యం పిండి ఉడక వేసుకోండి. కానీ నాకైతే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఇట్లా ఏం చేస్తా. ఇక మనకు కొంచెము పిండితో అంటే గోలది, పిండి గోలుతుంది, లోపల గోలది. ఇక అట్లా ఉడక క్రిస్పీ కావాలనుకుంటే మీకు మసాలా ఏం పోకుండా ఇది ఎట్లా వేస్తా అన్నది మీరు పక్కన ఉడురి. అన్ని ముక్కలకి ఇట్లా పెట్టుర్రి. ఉప్పు, కారం అన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టేసుకున్నాం కదా. ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
ఒక అర్ధగంట తర్వాత నేను చెప్తా ఎట్లా చేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాయి చూడండి. మొత్తం వీటికి అన్ని ముక్కలకు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఎంత టేస్ట్ ఉంటాయో అంత బాగుంటాయి. ఇట్లా వేసుకొని చూడండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇప్పుడు అర్ధగంట అయింది నేను పెట్టి. ఇప్పుడు మనం ఎట్లా వేయించుకుంటాం అన్నది నాస్టిక్లా పెట్టి, నాస్టిక్ లేకున్నా పెంక మీద అయినా వేయించుకోవచ్చు, మీ ఇష్టంగా. అది ఇట్లాంటివి బాగుంటే ఏదంట్లో మనం సర్వపిండి స్టాండ్లో అయినా పెంక మీద అయినా ఇట్లా నాస్టిక్ ఉంటే కొంచెం అంటుకోదు అట్లా. ఇక నేనైతే నీ ఎందుకు ఇబ్బందులు ఎందుకు, మనమైతే ఇక మనకు తెలిసిన విషయం కొంచెం అంటుకోకుండా వేసుకుంటే బాగుంటుంది. అంటుకోవు, ఏదన్నదైనా అంటుకోవు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా 4-5 టీ స్పూన్లు వేసేసుకొని పెట్టేసుకోండి మాడకుండా. అది ఎక్కువ ఆయిల్ వేయకుండ్రి, ఎక్కువ ఆయిల్ వేస్తే మంచిగా ఉండదు. ఎందుకంటే ఆయిల్ మనం మళ్ళీ వేరే దానికి వాడుకుంటే ఉడక మాడినట్టు ఇట్లా మంచిగా అనిపించేది. ఇక నూనె ఎక్కువ తక్కువ పోసి అందులో వేయించినామనుకో ఈ మసాలా అంతా పోతుంది, మళ్ళీ టేస్ట్ ఉండయి, అంత మాడి వస్తాయి. ఇట్లా వేసుకొని చూడు మంచిగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ కొద్దిగానే ఆయిల్ వేసినాయి కదా, ముక్కనైతే దొడ్డున్న ముక్క మధ్యలో పెట్టేసేయండి. ఈ ముక్క ఇట్లా దింపి ఈ సైడు అటు సైడు అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఎన్ని ముక్కలు పెట్టుకుంటాం అన్నది మనకు మరేసుకుంటట్టుగా చూసుకొని పెట్టుకోండి. నాకైతే 3 సరిపోతే అనిపిస్తుంది, మనకు ఈజీగా మర్రేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే ఊరికి ఇబ్బంది అవుతుంది, ఉండదు. పెట్టండి 3 ఇట్లా పెట్టండి. అది గోలండి సైడ్ నుంచి అనిపిస్తుంది. ఇట్లా అనిపించినప్పుడు మనం ఇట్లా తీసి ముక్క ఎంత స్ట్రాంగ్ ఉన్నది, ఫ్రెష్ ఉంటేనే ఇట్లా స్ట్రాంగ్ ఉంటుంది. కొద్దిగా ఇట్లా రెడ్ కలరే రావాలి. సన్న మంట పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా గోలకపోతే మంచిగా ఉండదు. సన్న మంట పెట్టుకొని ఇప్పుడు సన్నమే మంట ఉండాలి. ఇప్పుడు సన్నం పెట్టేసిన మంట. ఒక 5 నిమిషాల తర్వాత తీస్తాం. సరేనా? ఇప్పుడు తీసేద్దు ఉంటే సన్న మంట మీద ఒక 5 నిమిషాల తర్వాత ఇంత మంచిగా చూడండి. ఇటు గొల్లింది అటు గొల్లింది. ఆయిల్ ఉంటుంది అనుకో, ఇట్లా తీసేయండి. తీసేస్తే దానికి పట్టేసుకుంటుంది. ఇంకా ఆయిల్లో బాగా ఆయిల్ ఉండదు, మంచిగా తినచ్చు. అన్నీ ఇట్లనే గొలుచుకుంటా ఇంకా పెట్టేది చూపిస్తా. ఇందులో ఏమన్నా మాడింది ఉన్నదనుకో ఇట్లా తీసేయండి. మాడింది ఉంటే కానీ పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం 3 టీ స్పూన్లు వేస్తున్నా. ఇవో కరివేపాకు ఫ్లేవరు కావాలనుకుంటాం, మనకు టేస్ట్ బాగుంటుంది ఫ్రైలల్లో. ఇట్లా వేసేసి ఇట్లనే ఉంచుకోవాలంటే కరివేపాకు ఉంచుకోవాలి. మాడిపోతే మంచిగా ఉండదు. అట్లా మాడిపోయింది అనుకో మంచిగా అనిపించదు. అది ఈ ఫ్లేవర్ కావాలనుకుంటే మనం ఇప్పుడు తీసేస్తే బాగుంటుంది. నేనైతే తీసేస్తా, మీరు ఎట్లా కావాలనుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్లేవర్ అన్నది ఆయిల్ పట్టుకుంటుంది. ఇప్పుడు మనము ఫిష్ పెట్టుకుంటే ఈ మాడిపోయి అంత మాడి వస్తుంది. అట్లా ఇది తీసేద్దాం. తీసి పక్కకు పెట్టేద్దాం. కావాలంటే తినచ్చు, లేకుంటే మన ఇష్టం. కరివేపాకు అయితే మంచిగా తినేది చూడండి, పలా అయింది. ఇప్పుడు పెడుతున్నా చూడండి. ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం సింపుల్గా టేస్ట్గా వేసుకుంటామన్నట్టు. గోలిన తర్వాత మళ్ళీ ఇంకా 3 పెట్టేసుకుంటా. బాగా పెట్టేయకూడదు, మరే రాదు. సన్న మంట మీద వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఉన్నది కదా, దీనికి ఎట్లా పట్టేసుకుంటుంది చూడు. ఆయిల్ ఫ్రై అయిపోతుంది మనం ఫిష్లో వేసుకుంటే.
సన్నం మంట మీద వేసుకోండి, ఎందుకంటే మంచి గోలుతుంటుంది, లోపల దాకా గోలుతుంది ఉడక. ఎంత మంచి గోలు ఇంకా ఇచ్చకపోకుండా, మనకు ఫ్రెష్ చేప అయితే ఇట్లుంటుంది, ఉచ్చకపోకుండా ఇట్లాంటి ఇట్లా తీసుకునేటట్టుగా ఉంటుంది, ఇచ్చకపోదు ఉడక. ఇది కొరమేనతో చేసుకోవచ్చు, మనం ఏ చేపతో చేసుకోవచ్చు. ఇలా కొరమేను ఉన్నది, కొన్ని రవ్వ చేప ఉడుకున్నది, 2 రకాలతో చేసుకోవచ్చు. మంచి గోలింది కదా, సన్న మంట మీద మళ్ళీ ఈ సైడ్ గోలి. నా ఫ్రై అయితే ఇట్లా పెట్టుకొని మనము ఏ దాయటోళ్ళు అది తింటారు ఉడక, ఎందుకంటే మీ ఇష్టము, ఇది ఎట్లా తింటారు అన్నది మీ ఇష్టం. నేనైతే ఇట్లా సింపుల్గా చూపిస్తా, ఇట్లనే తింటాం కాబట్టి టీవీ చూసుకుంటా అయినా, పిల్లలు ఎంజాయ్ చేసుకుంటా అయినా ఇంట్లో తింటారు. బాగా ఇంత మంచిగా గోలింది. ఇది కొరమేను చేప, ఇప్పుడైతే ఇంత రవ్వ చేప ఉడుకున్నది, ఇంత మంచిగా గోలింది. ఆనియన్ పెట్టుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది చూడు, మంచిది కావాలి, ఇంకా బాగుంది. అమ్మ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపేది, ఇట్లా చేసుకొని. ఫిష్ ఫ్రై, ముళ్ళు మంచిగా చేపలు కూడా ఇప్పుడు బాగా అమ్మొస్తాయి. బాగా వస్తాయి, బాగుంటాయి. బాగుంటాయి. ఇట్లా చేసుకోండి, ఇట్లా చేసుకొని తినండి, మంచిగా ఉంటాయి. ఇట్లా ఆయిల్ ఎక్కువ కాకుండా ఇంత మంచిగా ఉడికింది, ఇంత బాగా ఉడికింది, పిండి పిండిగా. ఇట్లా ఉడికించుకోండి, సన్న మంట మీద ఉడికించుకోండి, ఎక్కువ మంట పెట్టకూడదు, మాడిపోయినట్టు అయ్యి టేస్ట్ కాదు అట్లా.